అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భార్య మృతి చెందిందనేటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ మిసైల్ దాడిలో ఖమేనీ భార్య మన్సూరే గాయపడ్డట్లుగా తెలుస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మన్సూరే మృతి చెందినట్లుగా సమాచారం. మన్సూరే ఖమేనీ సుదీర్ఘ పాలనలో ఎన్నడూ బహిరంగంగా కనిపించలేదని కూడా ప్రచారం జరుగుతోంది. ఖమేనీకి 6 సంతానం. ఇరాన్ రాజకీయ ఆధ్యాత్మిక రంగాలను దాదాపు 35 ఏళ్ల పాటు శాసించారు ఖమేనీ. అలాగే అమెరికా ఇజ్రాయెల్ జరిపినటువంటి ఉమ్మడి వైమానిక దాడుల్లో ఖమేనీ నివాసం లక్ష్యంగా దాడులు చేశారు. వైమానిక దాడుల్లో ఖమేనీ అల్లుడు కోడలు కూడా మృతి చెందారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఖమేనీ భార్య మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. తీవ్ర గాయాల పాలైనటువంటి ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లుగా సమాచారం. అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? మురళి, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భార్య మృతి చెందిన తాజాగా సమాచారం అందుతుంది. అయితే ఇజ్రాయిల్ చేసిన మిస్సైల్ దాడిలో ఆమె గాయపడి గత 2 రోజుల నుంచి ఆమె హాస్పిటల్లో శస్త్రచికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే గత కొన్ని నిమిషాల ముందే ఖమేనీ భార్య మన్సూరే మృతి చెందినట్టు అధికారికంగా సమాచారం వచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఖమేనీ దాదాపు 35 ఏళ్ల పాటు ఇరాన్ కు సుప్రీం లీడర్ గా పనిచేసినా కూడా ఎక్కడ కూడా మన్సూరే కనిపించిన నేపథ్యం లేదు. ఆధ్యాత్మికంగా రాజకీయ రంగాల్లో రాణించిన ఖమేనీ అయితే తన కుటుంబ వ్యవహారాలను అత్యంత సీక్రెట్ గా ఉంచారు. తన భార్య ఖమేనీతో పాటు 6 సంతానాన్ని కూడా ఆయన చాలా సీక్రెట్ గా ఉంచారు అనేది కూడా ఒక బహిరంగ రహస్యం. ఏదైతే తాను రాజకీయాలు చేపట్టినప్పటికీ, తాను సుప్రీం కమాండర్ గా ఉన్నప్పటికీ కూడా ఎప్పటికీ మన్సూరే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనిన నేపథ్యం లేదు. ఎక్కడ కూడా ఆమెకు సంబంధించిన వివరాలు కానీ, ఆమెకు సంబంధించిన 1 లేదా 2 ఫోటోలు తప్ప ఎక్కడే కానీ, కనీసం మీడియాలో కానీ ఎక్కడైనా వీడియోలో వైరల్ అయిన పరిస్థితి లేదు. అయితే ఖమేనీ భార్య మృతి చెందినట్టు మనకు అధికారికంగా సమాచారం అందుతుంది. గత కొన్ని నిమిషాల ముందు ఖమేనీ భార్య ఏదైతే ఇజ్రాయెల్ దాడి చేసిన మిసైల్ దాడిలో ఆమె మరణించింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించేట అధికారికంగా సమాచారం అందుతుంది. అయితే సుదీర్ఘ రాజకీయ కాలంలో ఎప్పుడు కనిపించిన నేపథ్యం లేదు. అయితే ఈ వైమానిక దాడుల్లో, ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో ఖమేనీ అల్లుడి కూతురు కూడా మృతి చెందారని ఇప్పటికే మనకు సమాచారం ఉంది. అయితే నేరుగా ఏదైతే ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఖమేనీ భార్య మరణించినట్టు అధికారికంగా ఒక ప్రకటన అయితే వచ్చింది మురళి. అయితే కుటుంబ సభ్యుల్ని కూడా వేరు చోట్ల ఖమేనీ ఉంచుతారు. రెగ్యులర్గా అందరినీ ఒక చోట ఉంచేటువంటి పరిస్థితులు ఉండవు. సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు, ఇతరత్ర అనేటువంటి మాట. ప్రత్యేకంగా జరిపినటువంటి దాడుల్లోనే భార్య మృతి చెందింది అనేటువంటి సమాచారం. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు కిరణ్? ఎస్ మురళి, అత్యంత రహస్యంగా ఖమేనీ కుటుంబం కానీ, ఖమేనీ కుటుంబ సభ్యులు కానీ అత్యధిక రహస్యంగా ఉంచేవారు. అయితే ఆ దాడులు జరిపిన సందర్భంలో ఖమేనీ భార్యతో పాటు ఖమేనీ కుమారుడు, ఖమేనీ అల్లుడు, కూతురు కూడా అక్కడ ఉన్నట్టు సమాచారం వినిపిస్తుంది. నేరుగా ఖమేనీతో పాటు ఖమేనీ భార్య కూడా భారీగా గాయాలు పాలన, ఆమె శస్త్రచికిత్సకు హాస్పిటల్కు తరలించడం జరిగింది. అయితే కూతురు ఏదైతే అల్లుడు కూడా మృతి చెందినట్టు మనకు అధికారికంగా సమాచారం ఉంది. అయితే మన్సూరే ఎప్పుడు కూడా బహిరంగంగా కనిపించిన నేపథ్యం లేదు. 6 సంతానం కూడా బహిరంగంగా కనిపించిన నేపథ్యం లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా మన్సూరే కూడా అత్యధిక ధనిక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని మనకు సమాచారం అందుతుంది. ఏదైతే మసద్ లో వ్యాపారవేత్త కూతురుగా పేరు పొందింది మన్సూరే. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే దాడుల్లో మరణించడం అనధికారికంగా ఆ రాజకీయాలకు కానీ, ఏదైతే ఖమేనీ వ్యవస్థలకు కానీ సంబంధం లేని వ్యక్తి. సుదీర్ఘకాలం ఖమేనీ రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఆమె ఎప్పుడూ కనపడిన నేపథ్యం లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా ఖమేనీ మరణానికి ఖచ్చితంగా ప్రతీకార చర్య తీసుకుంటామంటూ IRGC ఇప్పటికే ప్రకటించింది. ఖమేనీ మరణం ఇరాన్ కూడా కోలుకొని దెబ్బ. అమెరికా నంబర్ 1 శత్రుగా పరిగణించిన ఖమేనీ తన హయాంలో మిలిటరీ, న్యాయ వ్యవస్థ, మతపరమైన సంస్థలపై పూర్తిగా పట్టు సాధించారు. కాగా ఈ మెరుపు దాడికి పాల్పడిన అమెరికాను కూడా కఠినంగా శిక్షిస్తామంటే ఇప్పటికే IRGC ప్రకటించింది. ఇప్పటికే అత్యున్నత దళం రివల్యూనరీ గార్డ్స్ కూడా ఏదైతే అమెరికా సంగతి, ఇజ్రాయెల్ సంగతి ఖచ్చితంగా తెలుస్తామంటూ మరోవైపు ప్రకటన కురిపిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా వైమానిక దళం చేసిన దాడుల్లో, ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో ఖమేనీ భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మన్సూరే సుదీర్ఘకాలం ఎప్పుడు కూడా ఆ రాజకీయాల్లో కానీ, మతపరమైన అంశాల్లో కానీ ఖమేనీ భార్య కనిపించే నేపథ్యం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఖమేనీ భార్య మృతి చెందినట్లు అధికారికంగా మనకు వినిపిస్తుంది. పదవుల్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఎప్పుడు కూడా జోక్యం చేసుకోలేదు. అయితే దాదాపు ఉన్నత కుటుంబానికి సంబంధించిన మన్సూరేకి 6 సంతానం. అయితే ఇక్కడ ప్రధానంగా
వైమానిక దాడిలో ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో ఖమేనీ భార్య ఆసుపత్రి చికిత్స పొందుతూ మరణించిందన్న సమాచారం అధికారికంగా ఇరాన్ ప్రకటించడం జరిగింది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక ఇరాన్ సూపర్ లీడర్ ఖమేనీ భార్య మృతి చెందినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ మిసైల్ దాడిలో ఖమేనీ భార్య మన్సూరే తీవ్రంగా గాయాల పాలైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మన్సూరే మృతి చెందినట్లుగా సమాచారం. మన్సూరే ఖమేనీ సుదీర్ఘ పాలనలో ఎన్నడూ బహిరంగంగా కనిపించలేదని కూడా అక్కడి వారు చెప్తూ ఉన్నారు. ఖమేనీకి 6 సంతానం. ఇరాన్ రాజకీయ ఆధ్యాత్మిక రంగాలను దాదాపు 35 ఏళ్ల పాటు శాసించారు ఖమేనీ. అమెరికా ఇజ్రాయెల్ జరిపినటువంటి ఉమ్మడి వైమానిక దాడుల్లో ఖమేనీ నివాసం లక్ష్యంగా దాడి జరిగింది. వైమానిక దాడుల్లో ఖమేనీ అల్లుడు కోడలు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది.